ఫైనల్లీ ఓజీ మూవీ రివ్యూ చూడండి. మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్కి ఏదైతే పూనకాలు, ఏదైతే డెత్ కోట ఏదైతే అన్నారో మన సుజిత్ అలానే తీసుకొచ్చి మనకి ప్రజెంట్ చేశాడు. చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. గెట్ రెడీ. ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఆయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎక్కడైతే ఆయన ప్రతి ప్లేస్లోనూ చాలా సూపర్గా చేశారు, చాలా బాగా క్యారీ చేశారు. ఎక్సలెంట్గా ఉంది. ఆయన పాత్ర వరకు ఆయన చాలా బాగా చేశారు. త్రూఅవుట్ ద మూవీ ఆయన ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ప్రియాంక అనుల్ మోహన్, కన్మయి చేసిన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కింద చేసిన తను ఉన్నంతసేపు చాలా లవ్లీ ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక మ్యారేజ్ ఫీలింగ్ కానీ భలే ఉందిరా అన్న అంటే మొత్తం సినిమా అంతా మాస్గా కాకుండా ఉన్నంతసేపు లవ్లీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇమ్రాన్ హష్మి సినిమాలో విలన్. మనోడు కిస్సుల గురించి అంటారు కానీ విలన్గా కూడా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో వస్తాడు, ఎక్కువ శాతం సెకండ్ హాఫ్లోనే ఉంటాడు. కానీ ఉన్నంతసేపు మాత్రం సినిమా ఎండింగ్ వరకు ఏదైతే విలనిజం ఉందో దాన్ని ఎక్కడా తగ్గనివ్వడు. త్రూ అవుట్ ఆ విలనిజాన్ని క్యారీ అవుట్ చేస్తాడు. గుడ్. అర్జున్ దాస్ గురించి చెప్తున్నానండి. అర్జున్ దాస్ అయితే సినిమాలో చాలా బాగా చేశాడు. సినిమాలో ఎంత గ్రిప్పింగ్గా ఉండాలో తన క్యారెక్టర్ని అంతే గ్రిప్పింగ్గా చేశాడు. చెప్పాలంటే అసలు సినిమాలో అర్జున్ దాస్ అనేది ఒక మెయిన్ క్యారెక్టర్. అది లాస్ట్లో తెలుస్తుంది మీకు. కొంచెం చెప్పాలంటే మెయిన్ క్యారెక్టరే ఏఆర్ రెడ్డి గారు. అసలు ఆవిడ ఏదైతే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో సినిమా రిలీజ్ అవ్వకముందు కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కానీ ఆవిడ యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఆవిడ క్యారెక్టర్కి ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. ఆవిడ ఒక స్మైల్ ఇస్తారు సినిమా మొత్తంలో, ఆ స్మైల్ చాలు సినిమాకి. ఆవిడ క్యారెక్టర్ ఒక్క స్మైల్ అసలు చాలా ఎక్కువ. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైతే ఎలివేట్ చేయాలో అక్కడ ఆ టైంలో ఆవిడ నవ్వే సీన్ ఉంటుంది, మార్వెలస్. ఇందులో మీకు హర్షిత్ ఉత్తమ్ అని ఒక అతను కనబడతాడు. అది మీకు లవకుశలో ఎన్టీఆర్ పక్కన ఉంటాడు. అతను ఒకడు త్రూ అవుట్ మీకు పవన్ కళ్యాణ్ గారి మొత్తం కనబడుతూ ఉంటాడు. అది తను కూడా బాగా పోర్ట్రేట్ చేశాడు. శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా త్రూ అవుట్ ద మూవీ ఆయన ఉంటారు. ఆయన కూడా ఎక్కడైతే ఎలివేషన్స్ ఇవ్వాలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడెక్కడ రావాలో ఆ ఎలివేషన్స్ అన్నీ ఆయన డైలాగ్స్లో ప్రతి ఒక్కటి కనబడుతూ ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఆయన ఎక్కడైతే వస్తారో అక్కడ ఓజీ అంటూ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోవచ్చు. ఇంకా డిఓపి విషయానికి వస్తే అండి, రవి కే చందు గారు, ఈయన దాదాపుగా స్టార్టింగ్ వచ్చేసి 1999లో ఈయన స్టార్ట్ చేశారు డిఓపి కింద. నిజంగా చెప్తున్నానండి, అల్ట్రా స్టైలిష్గా చూపించారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వరకు ఇంత స్టైలిష్గా చూపించింది ఓజీలో మాత్రమే. అల్ట్రా స్టైలిష్గా ఉంటారు మీరు. ఫ్యాన్స్కి పూనకాలే, మామూలుగా కాదు. అది బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పి వచ్చినాయి కదా మీమ్స్, అది నిజంగానే కొంతమంది అయితే అలానే ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి ఆయన చూపించిన స్టైలిష్ విధానం కానీ ఎక్కడ తగ్గలేదు ఆయన మాత్రం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత స్టైలిష్గా చూపించాలో అంత స్టైలిష్గా చూపించారు. ప్రతి ఒక్కరిని బాగా చూపించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చూపించారు. తమన్ గారికి ఒక దండం అండి. అమ్మో చంపేస్తారా ఏంటండి నిజంగా. మొన్నటిదాకా బాలకృష్ణ గారికే అంత బాగా కొడతారనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా నాకు తెలిసి ఆయన మ్యాన్షన్ హౌస్ కాదు, నాకు తెలిసి మ్యాన్షన్ హౌస్ 2 క్వార్టర్లు వేసి కొట్టుంటారు ఈ మూవీని. అసలు ప్రతి మూవీ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క సీన్ లేపుతూనే ఉంటాడు. అసలు అంత బాగా తీశాడు. అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం ఆయనకి విడిగట్టేస్తారేమో, అంత బాగా తీశారు, అంత బాగా కొట్టాడు. అసలు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో ఆయన ఎంట్రన్స్లో కానీ, ఇంటర్వెల్లో కానీ, క్లైమాక్స్లో మీకు చెప్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఇంకా తమన్ గారు ఇంకా
నాకు తెలిసి హైలైటింగ్ అసలు సినిమా మొత్తానికి ఆయన లేపి కొట్టాడు అసలు. ప్రతి ఒక్క సీన్ని నాకు తెలిసి ఆయన ఒక డైలాగ్ కూడా వేశారు, మీసం తిప్పి మరీ చూపిస్తాను. నిజంగానే మనం మీసం తిప్పాలి, అంత బాగా ఇచ్చారు ఆయన మ్యూజిక్. డైరెక్టర్ విషయానికి వస్తే సుజీత్ ఏం చెప్పాలి ఆ కుర్రోడ్ గురించి, నో వర్డ్స్. తను తీసుకెళ్ళిన విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డ్రామాని కానీ, ఎక్కడ డ్రామాని ఎంతవరకు ప్లే చేయాలో ఆ డ్రామాని అంతవరకే ప్లే చేశారు ఆయన. ఎక్కడ యాక్షన్ ఇవ్వాలో ఆ యాక్షన్ ఎక్కడా తగ్గనివ్వలేదు. ఇక స్వర్డ్ ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా తీసుకొచ్చారు. జపనీస్ స్టైల్లో మాత్రం ఆయన చేసిన డైరెక్షన్, ఇలానే మాట్లాడాలి, ఇలానే ఉండాలి, ఇలానే బిహేవ్ చేయాలి అని ఆయన ఏదైతే నెరేట్ చేశారో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం, ఎవరైనా మూవీ ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా సుజీత్ గారికి లెగిసి క్లాప్స్ పట్టాల్సిందే. సినిమా అంత బాగా తీశారు. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, కానీ సాహో, రణరాజారన్ కానీ ఆయన తీసిన విధానం ఈ సినిమాని చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్లా తీశాడు. అసలు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయడం ఈ సినిమా కోసం రియల్లీ వర్తే. ఆయన వరకు మాత్రం నిజంగా కేక. నెక్స్ట్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలండి. డిప్యూటీ సీఎం సినిమాని ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఉండేది, కొంచెం డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆయన ఎలా చేస్తారు ఏంటి అనేది అనుకున్నా. కానీ ఆయన దీనికి ముందే ఆయన ప్రిపేర్ అయిపోయారు సినిమాని ఎరగదీసేయాలని. ఎక్కడ తగ్గలేదండి, అసలు ఎక్కడ తగ్గలేదు. ఫ్రమ్ ద స్టార్టింగ్ మీరు, నేను చెప్తున్నానండి, ఫ్యాన్స్ ఇంటర్వెల్ తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు కూడా లేపుతూనే ఉంటాడు మిమ్మల్ని. జనాలు కుర్చీలో నుంచి లేపి చప్పట్లు కొట్టిస్తూనే ఉంటాడు, విజిల్స్ వేస్తూనే ఉంటారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అనే డైలాగులు వస్తూనే ఉంటాయి. అంత బాగా చేశారండి ఆయన. ఎక్కడ ప్రతి 5 మినిట్స్కి, ప్రతి 10 మినిట్స్కి మీకు ఎలివేషన్స్ వస్తూనే ఉంటాయి. ఫ్యాన్స్కి అయితే పండగే. ఇంకా ఆ లేడీస్ కూడా ఎక్కడ తగలేదు, వాళ్ళు కూడా అరుస్తూనే ఉన్నారు సినిమా మొత్తం. అసలు నిజంగా నేను పెద్దగా అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళను, కానీ ఈ సినిమాకి ఉన్న హైప్ని చూసి నిజంగా నాకు ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్న పనులు చూసి నాకు ఆయన మీద ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరిగి ఖచ్చితంగా వెళ్ళాలి అని వెళ్ళాను. నాకు అసలు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మించి ఆయన చేశారు. సినిమాని ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకులో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెక్క, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ ఒక లెక్క. హాఫ్ అన్ అవర్ నుంచి స్టోరీని బాగా తీసుకెళ్తారు ఆయన. స్టోరీని తీసుకెళ్ళి మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ లేపి కూర్చోబెడతాడు సినిమాని ఆయన డైరెక్టర్ గారు తమన్ మొత్తం వీళ్ళందరూ తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు థియేటర్స్ని. నిజంగా సినిమాని మాత్రం ఒక రేంజ్లో తీసుకెళ్లారు. సినిమా ఇది ఎంత కలెక్ట్ చేసిద్ది, ఎంత రికార్డ్స్ చేసిద్ది అనేది తెలియదు, కానీ సినిమా మాత్రం వెళ్ళిన వాళ్ళకి ఫుల్ మీల్స్ అండి. బాగా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది అన్నమాట షోర్ హిట్. ఇది హిట్ కూడా కాదు, ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్. కానీ ఇది బ్లాక్ బస్టర్ కన్నా ఎంత చేస్తుంది, రికార్డ్స్ ఎన్ని కలెక్ట్ చేస్తుంది అనేది నాకు తెలియదు, కానీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. షోర్ హిట్ ఇది, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్.